ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు కుటుంబ సభ్యులు ప్రగతి భవన్ లో మొక్కలు నాటారు. బంజారాహిల్స్ లోని సిఆర్పీఎఫ్ కార్యాలయంలో అమర జవాన్లను నివాళులర్పించారు. కేటీఆర్ తండ్రి పుట్టినరోజు సందర్భంగా అమరుల కుటుంబాలకు భారీ విరాళం కూడా అందజేశారు. మరోవైపు ప్రధాని మోడీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కేసీఆర్ కు ఫోన్ చేసి బర్త్డే విషెస్ తెలియజేశారు. In fact, soldiers and CRPF Jawans who have laid down their lives in securing our nation and securing our citizens of India. My heartfelt condolences on behalf of the Telangana Rashtra Samiti, IG Garu, who's facilitated this event on a Sunday. Thank you very much, IG Raju Garu, for making this happen. Ee roju nenu oka party sabhyudugano oka shasan sabhyudugano లేదా ఒక పార్టీకి సంబంధించిన నాయకుడుగానో ఇక్కడికి రాలేదు. వ్యక్తిగతమైన హోదాలో, వ్యక్తిగతమైన కెపాసిటీలో నా తరపున, ఎందుకంటే అందరం కూడా వీఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్, వీఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ ఆనర్డ్ టు హ్యావ్ ద మెన్ ఇన్ యూనిఫామ్ guard over us, and the very fact that we live in a large democracy which feels safe today is primarily because of you guys. ఈరోజు మెన్ ఇన్ యూనిఫామ్ ఎవరైతే ఉన్నారో ఇన్ ఆల్ సెక్టర్స్ అక్రాస్ ద కంట్రీ, సిఆర్పిఎఫ్ కావచ్చు, బిఎస్ఎఫ్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, మీ అందరి వల్లనే ఈరోజు మేము సురక్షితంగా ఉన్నామనే ఒక భావన, ఒక భద్రతతో కూడిన జీవనం ఈరోజు ప్రజలు సాగిస్తూ ఉన్నారంటే దానికి ప్రధానమైన కారణం మీరు. అందుకే ఊరికే మాటలు మాత్రమే చెప్పకుండా ఈరోజు వ్యక్తిగతమైన హోదాలో, మా పార్టీ తరపున కాదు, ప్రభుత్వం తరపున కాదు, వ్యక్తిగతమైన హోదాలో నాకుగా ఒక పౌరుడుగా ఒక 25 లక్షల రూపాయలు వారికి ఒక ఇండియన్ ఆర్మీకి డొనేట్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. I told a couple of my friends also that I was coming here and I was actually offering something in the form of a donation to Bharat Ke Veer. వాళ్ళు ముగ్గురు కూడా స్పందించి వారు కూడా మీరు ఒక 25 ఇస్తే మేము కూడా 25 ఇస్తాము, మొత్తం ఒక 50 లక్షల చెక్స్ మీరు రాజు గారికి ఇవ్వండి అని చెప్పారు. సో I just came here to hand out a check. I had no idea that this was such a big program. మీరు ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారని నాకు తెలీదు. But I sincerely thank all of you. I extend my heartfelt condolences